తిరుగుతుంది, అది వద్దమ్మా అంత రేటుది మనకి అని చెప్పి మేము 30 రూపీస్ది చెరొకటి ఐస్ క్రీమ్ ఇప్పించాము. సో జోష్ గడు అదే తిన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇది సండే మార్నింగ్ దండి. ఇల్లు మీరు ఎలా క్లీన్ చేస్తారో చెప్పండి. నేనైతే డైలీ ఇలాగే క్లీన్ చేస్తాను. ఇల్లు క్లీన్ చేయడం అనేది నాకు అదొక పిచ్చి అండి. ఇదేంటంటే బయట టైల్స్ ఉంటాయి కదా, నాకు ఊడ్చి తుడిచిన అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతమందికి సాటిస్ఫాక్షన్ అనేది బాగా పిచ్చి రూపంలో ఉంటుంది కదా, ఇల్లు అలాగే ఉండాలని చెప్పేసి నేను డైలీ క్లీన్ చేస్తానని అది పైప్ పెట్టుకుని వాటర్ పెట్టుకుని ఇల్లంతా అదంతా క్లీన్ చేసి తుడిచేసుకుని వచ్చేసాను. ఇది బయట వరండాను ఇంకా కిచెను. నేను డైలీ ఇలాగే కడుగుతానండి. ఇంకా మా ఆయన నన్ను రోజు డైలీ తిడతానే ఉంటాడు. సరే నేనేం చేయట్లేదుగా, నువ్వేగా చేసుకుంటావు, ఎవరి పిచ్చ వాళ్ళకి ఆనందం అని చెప్పి తిడతా ఉంటారు ఒక పక్కన. నేను చేసేదే అనుకుని ఇక్కడ ఏంటంటే షింక్ దగ్గర మనం వంటలే కడుగుతూ ఉంటాం కదా, అదంతా పడుతుంది కదా. సరే మన ఓన్ ఇల్లు కాకపోయినా మనం ఉంటున్నాం కాబట్టి మన ఈ సొంత ఇల్లు లెక్కే నేనైతే అట్లాగే అనుకుంటా అండి.